నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు కాలువకు గండిపడి ముంపుకు గురైన పంట పొలాలు. ప్రజలను అప్రమత్తం చేసి గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం. కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు వెల్లడి. ఏలేరు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి అధిక నీటిని క్రిందికి వదులుతున్న కారణంగా అప్రమత్తమైన అధికార యంత్రాంగం. పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. గొల్లపురంలోని జగనన్న కాలనీలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించి కాలనీలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్తో మాట్లాడుతూ ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేగా సొద్దగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతానని అన్నారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని, ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో సరిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం తన ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. ఇక బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసి బాధితులకు సహాయం చేయడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ మైలవరపు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నాయకులు మరిడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు కృష్ణమరాసు, ద్వామా పీడి ఏ వెంకటలక్ష్మి, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టి వెంటనే
ఎకరాలు మన జగనన్న కాలనీ పెట్టారు కదా, ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ. ఈ ముంపు ప్రాంతాలు ఎవరికి కొన్ని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటిలో డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నారు, 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ఫూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తారు. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా, వీటికి శాశ్వత పరిష్కారాలు దిశగా సార్. ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పొడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. ఏం చేసేటి ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ గానీ లేదా వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి, వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తారు. ఏలేరు ప్రాజెక్టు నుండి అధిక నీటిని విడుదల చేయడంతో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్సీపేట ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో వెంటనే వారిని పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అక్కడ బ్రిడ్జిపై నీరు ఉధృతంగా ప్రవహించి రమణకపేట తదితర గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉండడంతో వెంటనే 4 బోట్లను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగులపల్లి సర్పంచ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ సమస్య లేకుండా చూడాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి సర్పంచ్ వడిసెటి గౌరీ రాజేశ్వరి నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రాల చిరంజీవి కుమార్, జెడ్పీసీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి కుమారి సౌభాగ్య, డ్వామాపీడి వెంకటలక్ష్మి, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రమణకపేట కూడా మనలాగే సేఫ్ ఉండిపోతుంది. చూసాను సార్. ప్రజెంట్ అయితే ½ కిలోమీటర్ వెళ్ళాను సార్. చూసాను సార్. ప్రజెంట్ నార్మల్ ఇచ్చేస్తుంది సార్. ఇన్ కేసు బాగా ఓవర్ఫ్లో అయితే కూడా పైకి వస్తుంది సార్ వాటర్. వస్తే అక్కడ కూడా ఎస్సీ కాలనీ ఉంది సార్, ఒక 120 ఫ్యామిలీస్ ఉంటుంది సార్. వాళ్ళకి కూడా వేరే స్కూల్ అక్కడ ఉన్న హై స్కూల్ పెట్టారు. ఇన్ కేసు వస్తే సార్ అక్కడ హై స్కూల్ అక్కడే సార్, దగ్గరలో హై స్కూల్ అక్కడ పెట్టేస్తాను సార్. అక్కడ పెట్టేస్తాను లేదా రైస్ అయి ఉన్నాయా రప్పించేస్తాను సార్. ముందే ఒకవేళ కనుక అక్కడ ముందే ఫుడ్ వాటర్ పెట్టేసుకుని ఉంచారు అనుకోండి, అలా సార్. ఒకవేళ షిఫ్ట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు కదా మనకి. ఏమంటారు? పెట్టేస్తాం సార్. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. అలా సార్. అక్కడ జగనన్న కాలనీలో అవుతుందండి, అది అయ్యాక సూరంపేట అవుతుంది. మాలపల్లి
ఏలేరు పరివాహక ముంపు ప్రాంతాలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పరిశీలించారు. ఎగువన కురుస్తున్న అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తి 10,000 నుండి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న జ్యోతుల నవీన్ తామరాడ, రామచంద్రాపురం, వీరవరం, రాజుపాలెం, ముక్కోళ్లు, గెద్దేనపల్లి, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలేరు గేట్లు ఎత్తివేయడంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాస కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటా నవీన్, కోర్పు సాయితేజ, తోటా గాంధీ, అనుకుల శ్రీకాంత్, వీరంరెడ్డి కాశీబాబు, తూము కుమార్, నీలం శ్రీను, జ్యోతుల రాంబాబు, గంధం ఈశ్వర్రావు, గోడే దొరబాబు, గుడేబాల, కరణం భోరయ్య, బొజ్జపు శ్రీను, పట్టు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మనకి చెప్పి రాదు కదా, ఏదంటే 50,000 లక్ష రూపాయలు అయ్యకున్నాయి కదా. మా చెప్పడం ఎక్కడైనా మీరు ఇంట్లో కట్టుకోవాలా చెప్తుంటే వచ్చేస్తాడు కదరా నీకు. కాలం అంటే కదా. అందరూ కూడా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో. ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకిటిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్లి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఓ గారు అన్నీ తిరగడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి నీరు చేరడంతో ఏలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని క్రిందికి వదులుతున్న కారణంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలలో ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు.
ఈ సందర్భంగా తిమ్మాపురం, తమ్మవరం, పి వెంకటాపురం, సర్పవరం, కాకినాడ రూరల్ 48వ డివిజన్, మధురానగర్, గోకులం మరియు సాయిధరణి నగర్లలో ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటించి సంబంధిత అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు కావలసిన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా సహకరించి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం పెట్టుకోవాలి, ఎండాకాలం ఇప్పుడైతే పర్లేదు మరి కాలం తగ్గదు కాబట్టి లేదండి. ఇప్పుడు కాలం ఏలేరు అంటారు కాబట్టి అది కూడా ఏ గ్రామంలో ఎప్పుడు 3 అడుగులు 4 అడుగులు నిండి ప్రమాదం ఉంది. దారిలో గల్లి కొట్టేస్తున్నారు, ఎక్కడికెక్కడ పోతే పోతలాగా. లేకపోతే వస్తే 3 అడుగులు కింద సామాన్లు అవి పెట్టుకోకండి, పైన పెట్టుకోండి. భద్రంగా సామాన్లు అవి పైన పెట్టుకోండి. అవసరం అయితే రీహాబిలిటేషన్కి వెళ్ళవలసి వస్తే కింద ఫ్లోర్లో ఉండి, పైన వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కింద ఫ్లోర్లో ఉంటుంది ఇబ్బంది అవుతుంది. వాళ్ళేమో తీసుకెళ్ళి స్కూల్లో పెడతాం, కాగలేదు. మీకు వంటలు అవి వండుకోలేకపోతే భోజన సదుపాయాన్ని మేము కలగజేస్తాం. మీరే విద్యార్థులకు సైన్స్ పట్ల అభిరుచి, ఆసక్తి కలిగించేందుకు రేవతి సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లే విత్ పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టికతో ఆటలు అనే పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మరియు రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కె శ్రీకృష్ణ సాయి మాట్లాడుతూ విద్యార్థులకు రసాయన శాస్త్రం పట్ల మంచి అవగాహన కొరకు కృత్యాధార పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కె వెంకట్రావు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. నా పేరు పొచ్చిటి వెంకట్రావు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ చేబ్రోల్లో రీసెర్చ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే కృష్ణ సాయి సార్ ఈ బుక్ రాయడం చాలా ఆనందదాయకం. ఈ బుక్ చాలా విలువైన పుస్తకం. అంటే ఇంటర్మీడియట్, ముఖ్యంగా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలకి మరీ ముఖ్యంగా చాలా ఉపయోగకరమైన పుస్తకం. ఎందుకంటే కెమిస్ట్రీ రావాలంటే ముఖ్యంగా మూలకాలు అన్నీ రావాలి. మూలకాల మీద అవగాహన ఏర్పడితే కనుక కెమిస్ట్రీలో ఆ విద్యార్థి మంచి దిట్టగా తయారవుతాడు. ఈ మూలకాలు రావాలంటే ఆవర్తన పట్టిక అనేది ముఖ్యం. ఈ ఆవర్తన పట్టిక ఒక 10th క్లాస్ లెసన్లో ఉంటుందన్నమాట. దీని మీద అనేక యాక్టివిటీస్ ద్వారా, ఈ బుక్లో ఇచ్చిన యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి వీటిపైన, అలాగే గ్రూప్స్, పీరియడ్స్, వీటి మీద పూర్తి అవగాహన ఏర్పడడం, అలాగే ఆ శాస్త్రవేత్తలు ఎవరు కనిపెట్టారు, ఏ ప్రాంతము, దీనికి సంబంధించిన విషయాలు, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్, హిస్టరీ అంతా ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఆసక్తి ఎక్కించే విధంగా, అలాగే యాక్టివిటీ బేస్డ్గా ఉండడంతో పిల్లలు నేర్చుకుని తర్వాత వీటి మీద పూర్తి పట్టు సంపాదించడమే కాకుండా భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకుని ఎంసెట్, నీట్ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా సునాయాసంగా ర్యాంకులు కొట్టాలంటే కూడా కెమిస్ట్రీకి సంబంధించి ఈ బుక్ చాలా వాల్యుబుల్. అంత బాగుంటుంది. నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్, ఇంత మంచి బుక్ రాసినందుకు. కృష్ణ సాయి సార్ ఈ బుక్ రాయడం పిల్లలకి ఒక విధమైన వరము. థ్యాంక్ యూ. సత్యానందం. నేను SAPSగా జెడ్పిహెచ్ఎస్ సర్పంలో పనిచేస్తున్నాను. కృష్ణ సాయి గారు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, మాకు ఆప్తులు, అదేవిధంగా మాకు గైడు, ఫిలాసఫర్ కూడా ఆయన. అటువంటి కృష్ణ సాయి గారు ఈ పీరియాడిక్ టేబుల్ పుస్తకం రాయడం చాలా ఆనందకర విషయం. ఈ పుస్తకం కూడా పిల్లలకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్ని కూలంకుషంగా చర్చించారు. అలాగే పిల్లలందరికీ కూడా చాలా సులభతరంగా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా హై స్కూల్ స్థాయిలో కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా, అదేవిధంగా కాలేజ్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో కూడా పిల్లలకి ఈ మూలకాల యొక్క ఆవశ్యకత చాలా తెలియాలి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మూలకాలకు సంబంధించిన ప్రశ్నలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఆ రకమైన అన్ని అంశాల పరంగా కూడా ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని రాసినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు
శ్రీకృష్ణ సాయి రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడిని. ఇటీవలి కాలంలో విద్యార్థులందు కెమిస్ట్రీ పట్ల ఆసక్తి కలగడానికి ప్లేయింగ్ పీరియాడిక్ టేబుల్ అనేటువంటి పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకం ద్వారా విద్యార్థులు మూలకాల పట్ల మూలకాల యొక్క మూలాలు తెలుసుకుని రసాయన శాస్త్రంలో ఆసక్తి పెరిగే అవకాశం ఈ పుస్తకం ద్వారా ఎక్కువ కలుగుతుంది. ఈ పుస్తకంలో కొన్ని అంశాలని హిందూ యంగ్ వరల్డ్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది ఈ పుస్తకానికి. హై స్కూలు కాలేజీ స్థాయి విద్యార్థులు ఈ పుస్తకంలో ఉన్నటువంటి యాక్టివిటీ చేయడం ద్వారా రసాయన శాస్త్రం పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగి మంచి విజ్ఞానవంతులుగా అవుతారంటే ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తుంది. ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచడమే కాకుండా ఆవర్తన పట్టిక అంటే మూలకాలు వాటి యొక్క సంకేతాలు మాత్రమే కాకుండా ఆవర్తన పట్టిక యొక్క మూలాలు, ఇందులో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క జీవితాలు, ఈ మూలకాల యొక్క ప్రదేశాలు, అనేక రకాలైనటువంటి అంశాలు ఆవర్తన పట్టిక చుట్టూ ఉంటే అనేక అంశాలను ఈ పుస్తకంలో క్రోడీకరణ జరిగింది. అవన్నీ కూడా విద్యార్థులు కృత్యాధార బోధన ద్వారా యాక్టివిటీ బేస్డ్గా చేసుకునే విధంగా, అంటే వాళ్ళకి కంఠస్థ పట్టే విధంగా కాకుండా దాని ద్వారా ఆలోచన పెంచే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అందులో విద్యార్థులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ రూరల్ సర్పవరం SRMT మాల్ నందు అమరావతి షోరూమ్ ఆధ్వర్యంలో TVS జూపిటర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత వహిస్తూ అడుగులు వేస్తున్న షోరూం యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ ఉపయోగించాలని, అతివేగంగా నడపరాదని సూచించారు. అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరల్లో TVS జూపిటర్ అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్, తూము కృష్ణ చైతన్య, జనసేన, TDP, BJP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సైకిల్ దగ్గర నుంచి వాళ్ళు సైకిల్ చెప్తే సైకిల్ జాగ్రత్త పట్టేది నాకు సాధ్యమే నాకు సాధ్యమే ఎందుకంటే అది సాధిస్తే కన్నా మాట్లాడితే కార్పొరేట్ కూడా కార్పొరేట్ కార్పొరేట్ క్లీన్ చేసుకోవడం, లేకపోతే క్లీన్ చేసుకోవడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు మన పిల్లలకు మనమే పిల్లలకి రక్తం జరిగిపోయి సర్వీసింగ్ చేస్తారు తప్ప రేపు మాకు అన్ని ఏ దాని ఏదో ప్రాణంగా తీసుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో వస్తువులన్నా శుభ్రంగా ప్రాణంగా తలని రాజు పరిస్థితి ఆనవాళ్ళని కూడా దాన్ని ఏదో వాడటం మారడం ఏదో సర్వీసింగ్లో చూసేద్దాం కాకుండా దాన్ని ప్రేమగా చూసి శుభ్రంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా అందరూ కూడా ఎప్పుడొకప్పుడు పెట్టిన ఇప్పుడు కూడా ఎవరైనా కొత్తగా మా నాయకులు కానీ కార్యదర్శులు కానీ ఎవరైనా కొత్త కొత్తలు ఉంటే రోజులు పాతకాలం రోజు గుర్తు చేసుకుంటాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బొమ్మంగి కొండ మీద నెలకొల్పిన వినాయకుడి గుడి వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని యువ నాయకుడు మామిడి నరసింహమూర్తి, అనంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మామిడి నరసింహమూర్తి మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని, వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మొండి గణపతి, పలివెల నాగేశ్వరరావు, నోలు దుర్గ, మామిడి సూర్య తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి ఆయన మంత్రి ధ్యానవానాడు భగవాన్ సభాపితా కుంకుమ పూజ చేసాము. బొట్టు పెట్టుకుని ఆయన కూడా పూజ చేసింది. రాయవరం మండలం పసులపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-89 బ్యాచ్ కు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత సత్తి ప్రతాప్ రెడ్డి 5 లక్షల విలువ గల 6 ల్యాప్టాప్లు, 1 ప్రింటర్ను పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా ల్యాప్టాప్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను అదే బ్యాచ్ కు చెందిన ఎస్పీ ఎల్ సత్తి వీర రాఘవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నూలు ఆదినారాయణ మాట్లాడుతూ ల్యాప్టాప్లు బహుకరించిన పూర్వపు విద్యార్థి సత్తి ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ అభివృద్ధికి ఎప్పుడూ తమ వంతు కృషి చేస్తామని చింతా తాతారెడ్డి, మల్లిడి సాయిబాబారెడ్డి, కుక్కల శ్రీనివాసరావు, సత్తి వీర రాఘవరెడ్డి తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1984-89 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. లేనటువంటి ఈ రోజుల్లో తన ఊరిని గుర్తించుకుని తన తర్వాత తరానికి తన తాలూకు సహాయాన్ని అందించాలన్న మిత్రుడి ఆలోచనకి మనందరం మా చెప్పటి ద్వారా అభినందన తెలుస్తాం. సో ఈ రోజులో తల్లిదండ్రులే పట్టించుకునే స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ స్కూల్ని పట్టించుకునే స్థితి ఉన్న ఈ బ్యాచ్ గొప్ప బ్యాచ్. ప్రతి టీచర్కి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి, గతంలో వాళ్ళకి, రాబోయే తరానికి కూడా టీచర్స్ కూడా ఈ బ్యాచ్ గుర్తుండేలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. దానికి మొదటి ఉదాహరణ మన లాస్ట్ టైం మనం వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఫ్యామిలీస్ అందరూ ఒకరికొకరు మనసులు ఇప్పుకొని అందరూ ఒక కుటుంబంలా ఫీల్ అయ్యి చేసిన ఆ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో దాని దానికి ఇన్స్పిరేషన్ అనుకుంటారు. మళ్ళీ తన స్కూల్కి ఏదో చేయాలని ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నెక్స్ట్ భవిష్యత్తుకి ఇది ఒక మార్గదర్శకం కూడా అవుతుంది. ఆయన ల్యాప్టాప్ ఇచ్చాడు, ఇంకొక ఆయన ఇంకోటి ఇవ్వచ్చు. మన సార్ కోరుకున్నట్టుగా ఈ వస్తువును ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడానికి తెలియజెప్పే మనిషి కూడా కావాలి. దాన్ని కూడా సౌహృదయంతో ఏమన్నా మీరు అందరూ షేర్ చేసుకుని ఒక మనిషిని ఏమైనా అపాయింట్ చేయగలిగితే ఈ ఇచ్చిన వస్తువు తాలూకు విలువ ఉంటుంది అనేది ఆయన మాస్టర్ ఉద్దేశం. నిజం కూడా అన్నది. కనుక దాని మీద కూడా ఈ బ్యాచ్ దృష్టి పెట్టగలిగితే వీటి తాలూకు సార్థకత ఉంటుందని మీ మిత్రులందరి తరఫున నేను మనవి చేసుకుంటూ దాని తాలూకు కంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే నేను కూడా మీతో మీ బ్యాచ్తో పాటు షేర్ చేసుకుంటాను, మీకు తెలియజేస్తాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి శుభాశిష్యులు. మరి కొంత లాభం కొంత మానక పొరుగు వారికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అన్న గురజాడ వారి సూక్తిని నిజం చేస్తూ ఆ బ్యాచ్ విద్యార్థులు ఎంతో ముందుకొచ్చి పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు అందరూ కూడా నేటి కంప్యూటర్ యుగంలో ముందుకు వెళ్ళడానికి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు కూడా ముందుండాలని చెప్పే దృక్పథంతో, మంచి ఆశయంతో ఆ బ్యాచ్కి చెందినటువంటి చిరంజీవి సత్తి ప్రతాప్ రెడ్డి బిఎస్
ఆయన మన పాఠశాల విద్యార్థులకు 6 ల్యాప్టాప్లు మరియు ఒక ప్రింటర్ని బహుకరించడం జరిగింది. మరి దీన్ని వినియోగించి మన పాఠశాల విద్యార్థులందరూ కూడా ముందుకు వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాలని మేము మంచి ఆశయంతో మా ఉపాధ్యాయులందరూ కూడా తప్పకుండా మేము ఇచ్చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఇది సజావుగా కొనసాగాలంటే ఎటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ లేరు. దీనికి మనమే ఒక ఇన్స్ట్రక్టర్ని అవగాహనని పురమాయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి బ్యాచ్ విద్యార్థులైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు ఒక ఇన్స్ట్రక్టర్ని ఎవరైనా అరేంజ్ చేసినట్లయితే ఇంకా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేపట్టిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు కాలువకు గండిపడి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. దీంతో పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో పలు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం హుటాహుటిన అక్కడకు చేరుకుని గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు కాలువకు గండిపడి ముంపుకు గురైన పంట పొలాలు. ప్రజలను అప్రమత్తం చేసి గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం. కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు వెల్లడి. ఏలేరు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి అధిక నీటిని క్రిందికి వదులుతున్న కారణంగా అప్రమత్తమైన అధికార యంత్రాంగం. పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామంలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.